అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. అగ్గిపెట్టి తీసుకో. ఏంట్రా ఏమైంది? రఘునాథ్, నీకు ఆ రోజే చెప్పాను, నీకేమైనా అభ్యంతరం ఉంటే ముందే చెప్పమని. ఇలా వెనక నుంచి పొడిపించడాలు నరికించడాలు నాకు నచ్చవు. ఒక పక్క ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అని బిల్డప్ ఇస్తూనే మరో పక్క నన్ను చంపించడానికి ట్రై చేస్తున్నావు. హే పార్దు, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను, చెప్పరా చెప్పు. మీరే కదా నన్ను చంపేమంది. నేను చంపమంటో ఏంట్రా? పార్దు నా కాబోయే అల్లుడు. అయ్యా, మీరు అమెరికా వెళ్తూ ఒక కవర్ ఇచ్చారు కదయ్యా? అవును ఇచ్చాను. ఆ కవర్ లో ఈ బాబు ఫోటోనే ఉందయ్యా. ఏంటి, పార్దు ఫోటో ఉందా? అవునయ్యా. మళ్ళీ కొత్త నాటకమా? నాటకం ఏంట్రా నాటకం? నీకు ప్రకాష్ కు గొడవలు ఏమైనా ఉన్నాయా? వాడెవడు? హైదరాబాద్ సిటీ మొత్తాన్ని కను సైకిల్తో శాసించే కింగ్ మేకర్ ప్రకాష్. ప్రతి ఏరియాలోనూ వాడికి బ్రాంచులున్నాయి. ఇక్కడ వాడికి ఏమైనా పనులుంటే నేను చేసి పెడతాను, అక్కడ నాకేమైనా పనులుంటే వాడు చేసి పెడతాడు. మొన్న అమెరికా వెళ్లే హడావిడిలో వాడు పంపిన కవర్లో ఎవరి ఫోటో ఉందో చూడలేదు. ఆ కవర్లో నీ ఫోటో ఉందంటే వాడికి నీకు ఏదో ఉంది. చూడండి, ఆ ప్రకాష్ ఎవడో, వాడి దగ్గరికి నా ఫోటో ఎలా వెళ్ళిందో కూడా నాకు తెలియదు. పార్దు, ప్రకాష్ టార్గెట్ పెట్టాడంటే ఆకలితో ఉన్న సింహం వేటకు బయలుదేరినట్టే. ఇప్పటికే నీ ఫోటో అన్ని ఏరియాలకు వెళ్ళుంటుంది. చూడు పార్దు, ఒక తండ్రి ఎలా ఆలోచిస్తాడో నువ్వు ఆలోచించి ఆ రోజు నా కూతుర్ని ప్రేమించడానికి నా దగ్గర పర్మిషన్ అడిగావు. అలాగే ఈ రోజు ఆలోచించు. చూస్తూ చూస్తూ రేపో మాపో చావబోయేవాడికి నా కూతుర్నిచ్చి దాని జీవితం నాశనం చేయలేను. నా కూతుర్ని మర్చిపో. మీరు మర్చిపోమంటే మర్చిపోవడానికి, వాడెవడో వచ్చి చంపేస్తానంటే చచ్చిపోవడానికి నేనేం చేతగాని వాడిని కాదు. పార్థసారథి. నేను మామూలుగా దేనికి ఫిక్స్ అవ్వను. వన్స్ ఫిక్స్ అయ్యానంటే ఎవ్వడడ్డొచ్చినా డ్రాప్ అవ్వను. నేనే హైదరాబాద్ వెళ్తా, ఆ ప్రకాష్ ఎవడు వాడి సంగతి ఏంటో తేల్చుకుని వస్తా. మాధురి, పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి ఈ నెల 28వ తారీఖు రాత్రి 9:29 సింహాచలం గుళ్ళో మన పెళ్లి. ఇందులో ఏ మార్పు ఉండదు. కండ్లు ఎక్కువ పెంచితే పక్షవాత వస్తాడ్రా. ఏరా మావా, ఏంటి మళ్ళీ సస్పెండ్ అయ్యావా? సస్పెండ్ అయితేనే కదా హైదరాబాద్ వచ్చేది. ఏంట్రా అలా ఉన్నావు? ప్రకాష్ అంటే ఎవడ్రా? వాడెందుకురా ఇప్పుడు? నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు. వాడు నిన్ను చంపడానికి ట్రై చేయడం ఏంట్రా? అదే నాకు అర్థం కావట్లేదు. ఒరేయ్, ఆ రోజు మార్కెట్ లో కొట్టావు చూడు, వాళ్ళు ప్రకాష్ మనుషులేరా? ఇవన్నీ వాళ్ళకి మామూలేరా. కొడతారు, కొట్టించుకుంటారు, చంపుతారు, చేస్తారు. అంతెందుకు, మన స్టేషన్కి వెళ్ళే దారిలో రోడ్డు పక్కన ఆ ప్రకాష్ తమ్ముని ఎవరో చంపి పడేశారు తెలుసా? పేపర్లు కూడా పడింది. రే, ఆ పేపర్ ఉందా? రే విడేరా. ఆ రోజు మా నాన్న ఫోన్ రాగానే నేను వైజాగ్ వెళ్ళటానికి స్టేషన్కి బయలుదేరాను. ఆటో ఆటో ఆటో. ఈడిని మాత్రం వదలకూడదు. ఆటో ఆటో. బాబు, రైల్వే స్టేషన్కి వస్తావా? సవారీ ఉంది సార్. వీడు సవారీ. సారీ సార్. సార్, మీరు ఎక్కడ దాకా వెళ్తున్నారు సార్? ఈస్ట్ మారేడుపల్లి. సార్, కొంచెం స్టేషన్ దాకా లిఫ్ట్ ఇస్తారా? నా ట్రైనింగ్ టైం అవుతుంది. సరే సరే ఎక్కు. థ్యాంక్ యూ సార్.
సార్ మీ పేరేంటి సార్? రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి పేరు అవసరం లేదనుకుంటా. ఏదో కొంచెం టైం పాస్ కావాలి కదా. నీ పేరేంటి? నా పేరు పార్థు. రామ్, జానకి రామ్. సార్ మీరు ఏం చదువుతున్నారు సార్? సెకండ్ క్లాస్. పెద్ద తర్వాత ఏమవ్వాలనుకుంటున్నారు? ఏపీజే అబ్దుల్ కలాం. అబ్బో, ఎవరైనా డాక్టర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటారు, మీరేంటి సార్ ఏకంగా రాష్ట్రపతి పోస్ట్ కి ఎసరు పెట్టారు? అంతకన్నా పెద్ద పోస్ట్ ఉందా? అన్నా అన్నా వాడే అన్న ఆ రోజు మార్కెట్లో నన్ను మన వాళ్ళని కొట్టింది. వాడు మన ఏరియాకి వచ్చి మన వాళ్ళనే కొట్టాడంటే అది మన ఇజ్జత్కే సవాలన్నా. అన్ని వేసేయాలన్నా. అన్నా మిస్ అయిపోతున్నాడన్నా. చిన్న రే చిన్న రే చిన్న చిన్న ఆ తర్వాత బాబుని హాస్పిటల్లో అడ్మిట్ చేసి నేను వైజాగ్ వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడే అర్థమైంది ప్రకాష్ తమ్ముడు పడిపోలేదు, చనిపోయాడని. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? బాగున్నాడు కదరా కుర్రాడు. అవనా చాలా స్మార్ట్గా ఉన్నాడు. నా పేరు పార్థు. నువ్వు వెతుకుతున్నది, చంపించాలని ట్రై చేస్తున్నది నన్నే. నేను ఈ తమ్ముని కావాలని చంపలేదు, అది అనుకోకుండా జరిగింది. అతను చనిపోయిన విషయం కూడా నాకు ఇప్పుడే తెలిసింది. నన్ను చంపడం వల్ల అతను తిరిగి రాడు కదా. అందుకు నీ మనుషులు నా వెంట పట్టడం, నన్ను చంపాలని ట్రై చేయడం, నేను వాళ్ళని తిరిగి కొట్టడం, ఇవన్నీ నాకు నచ్చవు. నీ తమ్ముడు చనిపోయినందుకు నువ్వెంత బాధపడుతున్నావో పొరపాటున నా చేతిలో ఒకరు చనిపోయినందుకు నేను అంతే బాధపడుతున్నాను. అందుకే ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే ఇద్దరికీ మంచిది. అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, చాలా తప్పుగా. నా తమ్ముణ్ణి చంపినవాడు నాకు భయపడి ప్రాణభయంతో ఎక్కడో దాక్కునుంటాడనుకున్నాను. కానీ చంపింది నేనే అని చెప్పే దమ్మునవాడు అనుకోలేదు. చూస్తా, నీ దమ్మేంటో ఇప్పుడు చూస్తా. ఒరేయ్ తమ్ముడు, చూసావా, మొదటిసారి వీడు నిన్ను చంపినవాడు నా ముందుకొచ్చాడు. ఈ రోజే వీడిని ముక్కలు ముక్కలుగా నరికి నీ రుణం తీర్చుకుంటా. వేసేయండి.
రే ప్రకాష్, నాకు సైలెన్స్ అన్నా వైలెన్స్ అన్నా అస్సలు నచ్చవు. పొరపాటును మొదలు పెట్టానంటే కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇంకొకసారి నువ్వు ఈ పార్దుని తలుచుకుంటే నీ చావుని నువ్వు తలుచుకున్నట్టే. మా బామ్మ పిడుగు శబ్దం వినాలి కానీ చూడకూడదనేది. అంటే ఏంటి ఇప్పుడు అర్థమైంది. ప్రకాష్ దగ్గర నుంచి కదూ తంబు మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసింది నేనే. అతన్ని నేను కావాలని చంపలేదు సార్. ఒక కుర్రాన్ని కాపాడే ప్రయత్నంలో అలా జరిగింది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే అని ఫీల్ అయ్యాను. అందుకే ఆ ప్రకాష్ని కలవడానికి వెళ్ళాను. తంబుని చంపటం తప్పు కాదు పార్థు. మర్డర్ చేయడం తప్పు కాదంటున్నాడేంటని ఆశ్చర్యంగా ఉందా? రా బండెక్కు. నాకంతా తెలుసు పార్థు, నీ తప్పేం లేదు. దిగు. ఆమె ఎవరో తెలుసా? నాకంటే ముందు నా పోస్టులో ఉన్న పోలీస్ ఆఫీసర్ భార్య. తన కళ్ళ ముందే తన భర్తని ఆ తంబుగాడు అతి దారుణంగా నరికి చంపేశాడు. అది చూసి ఆవిడ పిచ్చిదైపోయింది. ఆ కుర్రాడు ఆవిడ కొడుకు. చదువుకుంటూ ఆడుకోవాల్సిన వయసులో తన పిచ్చి తల్లిని జాగ్రత్తగా చూసుకోవడానికి రోడ్డున పడ్డాడు. ఆ పెద్దాయన్ని చూడు. 6 సంవత్సరాల క్రితం తన కూతురి పెళ్లి కోసం బట్టలు కొనడానికి కూతురుతో పాటు సిటీకి వచ్చాడు. తంబుగాడు ఆ అమ్మాయిని ఎత్తుకుపోయాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన కూతురు ఉందో లేదో తెలియకపోయినా ఎప్పటికైనా తిరిగి ఇవ్వకపోతారా అన్న చిన్న ఆశతో ఈ సిటీలో ఉండిపోయాడు. వీళ్లే కాదు పార్థ, ఒక్కసారి అటు చూడు. పశువులు కూడా ఉండలేని ఈ మురికి నీళ్ల పక్కన వీళ్ళు ఎందుకుంటున్నారో తెలుసా? ఆ ప్రకాష్ గాడు తన తమ్ముడి పేరు మీద మల్టీప్లెక్స్ కట్టడానికి వీళ్ళుండే ఇళ్లని ఖాళీ చేయించి తన సొంతం చేసుకున్నాడు. వాణ్ణి ఎదిరించలేక వేరే దారి లేక వీళ్ళంతా ఈ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు చెప్పు పార్థ, తంబుని చంపడం తప్పని ఇంకా నువ్వు ఫీల్ అవుతున్నావా? నువ్వు అడగచ్చు, ఇన్ని జరుగుతుంటే మీరేం చేస్తున్నారని. మా అధికారమే మాకు అడ్డమైంది. ప్రకాష్ గారిని టచ్ చేస్తే చాలు మినిస్టర్స్ నుంచి ఫోన్ కాల్స్, ఒక్కడుగు ముందుకేస్తే చాలు వెనక్కి రమ్మని హైకమాండ్ నుంచి ఆర్డర్స్. నా దృష్టిలో ప్రకాష్ని అరెస్ట్ చేయకపోవడం ఎంత తప్పో నిన్ను అరెస్ట్ చేయడం కూడా అంతే తప్పు. ఇదిగో నీ పర్స్. తంబు డెడ్ బాడీ దగ్గర దొరికింది. పార్థు, నిశ్చింతగా ఊరెళ్ళి నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. చూడు, నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఆ ప్రకాష్ని గాని వాడి మనుషుల్ని కానీ ఏమైనా చేయి. నీ వెనక నేనున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆకలేస్తుంది సార్, ప్లీజ్ సార్. అమ్మ ఆకలేస్తుందమ్మా. సార్ సార్ ప్లీజ్ సార్. ఏపీజే అబ్దుల్ కలాం. ఏంద్రా నీకు? ఏంటి ఇలా ఉన్నావు? ఏమైందో చెప్పరా? చెప్పు. వాట్? అన్నా, తమ్ముడిని చంపింది వరదరాజులు కాదన్నా, ఓ కాలేజీ కుర్రాడు. ఎవడ్రా? ఎక్కడుంటాడు వాడు? చెప్పు. పేషెంట్ ని డిస్టర్బ్ చేయకండి. అతను ఇప్పుడే కోమా నుంచి కోలుకున్నాడు. చనిపోయే ప్రమాదం ఉంది. రే, నా తమ్ముడు ఆల్రెడీ చచ్చిపోయాడు రా. వెళ్ళు. చెప్పు. అన్నా, ఆడెక్కడ ఉంటాడో తెలియదు కానీ ఆడితో పాటు స్కూల్ కుర్రాడు కూడా ఉన్నాడన్నా. రే, వీడిని బండి ఎక్కించండి. అలాగన్నా.
మర్యాదగా చెప్పు. నిజంగా అతను ఎవరో మాకు తెలియదు సార్. తెలియకుండానే వాడితో మీ కొడుకుని స్టేషన్కి పంపించారా? చెప్పు 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 చెప్పు. తెలియకుండానే వాడితో స్టేషన్కి పంపించావా? చెప్పు. చెప్పవే, చెప్పు చెప్పు. ఇప్పుడు చెప్తా. చెప్పు చెప్పు చెప్పు. తెలీదా? చెప్పు చెప్పు చెప్పు. చెప్పు. ఇప్పటికైనా చెప్పవే. వాడు నా చేతిలో చావాలి. చెప్పు. సార్, వాడి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. ఇది వాడి ఫోటో. అన్నా వీడే వీడే నా తమ్ముడు చంపింది వీడే. అయ్యో, మన భోగిలు విడిపోయాయి. నిన్ను తలుచుకుంటే చావును తలుచుకున్నట్ట. అంత మగాడివా? ఇప్పుడు తలుచుకోరా ఎవరిని తలుచుకుంటావు.
నా గురించైనా ఒకసారి ఆలోచించు ప్రకాష్. ఇప్పుడు నా ఆలోచన, ఆవేశం అంతా పార్థుగాడి చావు గురించే. ఆల్రెడీ నా మనుషులు వెళ్ళారు. 5 నిమిషాల్లో వాడిని కాదు, వాడి శవాన్ని తీసుకొస్తాను. రేయ్, నువ్వు జీవితంలో ఏ తప్పైతే చేయకూడదో అదే చేశావు. నన్ను టెన్షన్ పెట్టావు. నా మూలంగా అభంశుభం తెలియని పసివాడి తల్లిదండ్రులను చంపి వీన్ని అడుక్కు తిని అనాథం చేశావు. నీ వల్ల అన్యాయం అయిపోయిన ఈ పసివాడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నా పెళ్లికి పంతులు పంచాంగం చూసి పెట్టిన ముహూర్తం ఈ 28. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటా. నీ ప్రతి అడుక్కి ఎదురొస్తా. నీ రౌడీ రాజ్యాన్ని నేలకూలుస్తా. నీ రాక్షసత్వం వల్ల ఇప్పుడు వీడు ఏ స్థితిలో అయితే ఉన్నాడో అదే స్థితికి నిన్ను తెచ్చి నడి రోడ్డు మీద నిలబెడతా. దానికి నేను పెట్టిన ముహూర్తం ఈ నెల 19. తెచ్చుకో. నీ బ్రాంచీల నుండి జనాల్ని తెచ్చుకుంటావో, నీ గొడవల నుండి ఆయుధాలు తెచ్చుకుంటావో. ఒరే ప్రకాష్, పొరపాటున నా పొరచేయి తగిలితేనే పైకి పోయాడు నీ తమ్ముడు. అదే నే మనసు పెట్టి పిడికిలి బిగించి కొట్టానంటే పునర్జన్మ లేకుండా పోతావు. మళ్ళీ చెబుతున్నా, నేను ఒంటరి. నీ మనుషులు 100లైనా 1000లైనా ఏరి పారేస్తా. ప్రకాష్ మనుషులు రా. రే పార్థు, వీడికి ప్రాణాల మీద ఆశ లేదనుకుంటా పార్థుడిని తలుచుకుంటున్నాడు. ఇదే దెబ్బ పార్థుడు వచ్చి నిన్ను కొట్టక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఒరే అనగానే వాడెవడో కారులోంచి దిగి టక్కు టిక్కుమంటూ వచ్చి బ్రీఫ్ కేసు అందిస్తాడు. అది తెరిచి నువ్వు అందులోంచి బాంబు తీస్తావు. అది చూసి మేమంతా అమ్మా బాంబు అని పారిపోవాలి. అదేగా జరిగేది. జీవి, ఆగిపోయానే. నవ్వండ్రా, నవ్వండి. ఇదెవరో తెలుసా? పార్థుగాడి ప్రియురాలు. ఇక్కడ దీనికి నిప్పంటిస్తే ఎక్కడున్నా పార్థుగాడికి మండుతుంది. రండ్రా, రండి. దీంతో పాటు మీరు చావాలనుకుంటే ముందుకు రండి. రండ్రా. పార్థు, నేను 10 అంకెలు లెక్క పెట్టే లోపు నువ్వు మగాడివైతే నీ ప్రియురాల్ని కాపాడుకో. లేదంటే ఈ మంటల్లో పడి మాడి మసైపోతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. Hey! మగాడైతే రమ్మన్నావటగా. ఇప్పుడు తేలిపోవాలి అసలు సిసలైన మగాడవడో. నువ్వు నాకిచ్చిన టైమే నేను నీకు ఇస్తున్నాను. నేను 10 లెక్క పెట్టేలోపు నీకు నన్ను చంపుకునే దమ్ముంటే చంపుకో.
అదే 10 దాటిందంటే నా ధైర్యం గురించి నీకు కొత్తగా చెప్పక్కర్లేదనుకుంటా. 1 2 సీఎం 190 చెప్తాడయ్యా, అవన్నీ చేస్తూ కూర్చుంటావా? అసలే హైకమాండ్ నుంచి ఫోన్ ఆఫ్ చేయొచ్చు కదయ్యా. ఏమైనా అంటే హోమ్ మినిస్టర్ పోలీసు వాళ్ళ మీద జులుం చలాయిస్తున్నామని అంటారు. 3 4 5 6 7 8 9. ఏంటయ్యా, ఏంటి నువ్వు చేస్తున్న పని? వాడిలాంటి వాడికి నీలాంటి వాడి సపోర్ట్ ఉన్నంత కాలం నాలాంటి వాడు ఇలాగే చేస్తుంటాడు. చెయ్యి, అలాగే చెయ్యి, ఏం తప్పులేదు. కానీ చట్టం అంటూ ఒకటి ఉంది కదా, దాని పన్ను చేసుకుపోతుంది. ఏసీపీ ప్రకాష్ అరెస్ట్ చేయవయ్యా. అవునయ్యా, హోమ్నే. ఇన్నాళ్ళు నీ వెనకున్నందుకు ప్రతిపక్షం వాళ్ళు నన్ను నేకుతున్నారు. ఇదిగో తీసుకెళ్ళవయ్యా, తీసుకెళ్ళు. పద. నీకన్నా పిచ్చి పట్టిందా? అన్నని అరెస్ట్ చేస్తావా నువ్వు? కొంపతీసే పార్దుగాడి కన్నా భయపడ్డావా? అరే జీవి, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువరా. అరెస్ట్ చెయ్యకపోతే ఈ పాటికి నీ అన్న వాడి చేతిలో మాడి మసైపోయేవాడు. తెలివిగా అరెస్ట్ చేయించా కాబట్టే నా గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఒకే ఒక్క ఫోన్ కాల్ తో ఆ ఏసీపీయే కాదు, వాడి బాబైనా ప్రకాష్ తో నా ముందుంటాడు. ఇప్పుడు చూడు చేస్తా ఫోన్. ఏసీపీ, ఏసీపీ, ఇదిగో ఏసీపీ. ఏసీపీ ఏంట్రా బయటికి వెళ్ళారండి? అసలు ఏమనుకుంటున్నాడు రా వాడు? నేను ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వకుండా ఫోన్ కట్ చేసి వాడు ఊరి మీదకి పోతాడా? నా కాళ్ళ దగ్గరకు రావాల్సిన వాడు నన్నే ఈ స్టేషన్ కి రప్పించి అర్రె ఎంత పెద్ద తప్పు చేశాడు రా. రాయ్, నల్లమల అడవుల్లోకి పోస్టింగ్ ఏం చేస్తా? తీరా తాళం. సార్ ఏసీపీ గారు. ఏసీపీ ఎవడరా? వాడిని ఎప్పుడో తీసేశాను. రేపటి నుంచి నువ్వే ఏసీపీ. తీరా తాళం, తీరా. ప్రకాష్, నేను వచ్చేసా, నీకేం భయం లేదు. ఏంటి ఆ ఏసీపీ గురించి భయపడుతున్నావా? ఆ ఏసీపీ కాదు, పార్దుగాడు వచ్చినా సరే నేను వచ్చేసా. మనల్ని ఎవ్వడు పేకలేడు. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. హోమ్ మినిస్టర్ కాణి కోటేశ్వరరావు అదృశ్యం. ఇన్నాళ్లు నగరంలో అరాచకాలు సృష్టిస్తూ నిన్ననే అరెస్ట్ అయిన మాఫియా లీడర్ ప్రకాష్ ని విడుదల చేయమని కోరుతూ అతని అనుచరులే హోమ్ మినిస్టర్ ని కిడ్నాప్ చేశారని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసుని ఏసీపీ వర్మ దర్యాప్తు చేస్తున్నాడు. ఇప్పటిదాకా సిటీ అంతా నీకోసం గాలించొస్తున్నాను రా. అరే నువ్వేంట్రా 420 గళ్ళ ఇక్కడున్నావు? నేను బయటకు వచ్చానంటే రాలేవు. వీడి మీదున్న ప్రతి ఒక్క కేసుని సాక్ష్యాధారాలతో సహా కోర్టులో సబ్మిట్ చేస్తున్నాను. వీటిల్లో 90% కేసుల్లో నీ హస్తం కూడా ఉందన్న విషయం నాకు తెలుసు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లేది అసెంబ్లీకి కాదు, డైరెక్ట్ గా అండమాన్ జైలుకే. ఆరావాకు రాయ్ ప్రకాష్, నేను ఇక్కడ ఛార్జ్ తీసుకున్నప్పుడే చెప్పాను, నిన్ను బొక్కలో వేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళనని. ఇన్నాళ్ళు ఈ ఫైల్స్ కి పట్టాయి బూజులు, దులిపేస్తా. నీ ప్రతి కేసుకి ఒక ఉరి శిక్ష వేయిస్తా. నీ చాప్టర్ ని పూర్తిగా అంతం చేస్తా. ఇన్నాళ్ళకి తీరిందిరా నా కళ. రేయ్, మీ అరెస్ట్ కి నిరసనగా బందులు బస్సులు తగలబెట్టడాలు చేస్తున్నారనుకుంటున్నారేమో. జనం పండగ చేసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ ఎవరో బాబు పెట్టి పెంచేశారు.
ఏసీపీ, నన్ను పెట్టడానికి మీ జైళ్లు సరిపోతాయిరా? సరిపోవురా? నా చూపుకే చెదిరిపోతాయిరా? నేను చెప్తూనే ఉన్నా సింహాన్ని పక్కలో పడుకోబెట్టుకోవద్దని. ఏమైంది? చివరికి శివ శివ అంటూ కైలాసానికి వెళ్ళిపోయింది. ఏసీపీ, పార్థుని కూడా నీ దగ్గరికి పంపిస్తా. దగ్గరుండి అక్కడ రిసీవ్ చేసుకో. సార్ 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 చూడరా సార్ 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 రేచన రేచన రే నాన్న చిన్న రే అయ్యో రే రేచన రే చిన్న అయ్యో రే చిన్న ఎరా పార్థు, ఏడుస్తున్నావా? ఏడవరా? ఏడవాలి, ఏడవాలి, బాగా ఏడవాలి. ఒక బుడ్డోడిని భుజానేసుకొని, ఒక పోలీసోడిని పక్కన పెట్టుకొని, మొత్తం జనాన్ని వెనకేసుకొని ఏదో పీకుతానన్నావుగా, ఏమైంది? నీ భుజాన్ని నరికేశా. రేయ్, నీ వెనకున్న జనాన్ని ఎందుకు వదిలేశానో తెలుసా? నా చేతిలో నీ చావుని చూడాలి కదరా. రేయ్, టెన్షన్ వద్దు, టెన్షన్ వద్దు అని అన్నావుగా, ఇప్పుడు పెట్టానురా నీకు అసలైన టెన్షన్. రా 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 పార్థు, రా.
తలుపుతావండి తలుపుతావు. ఇన్స్పెక్టర్ నన్ను కాపాడండి, పార్తులని చెప్పేస్తాడు. నన్ను కాపాడేవాడిని నేనయ్యా. మా డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మా పోలీసులందరికీ 1 గంట రెస్ట్ ఇచ్చారు. ఈ విషయంలో నేనేం చేయలేను. ఏయ్ నువ్వు పోనీ. ఏపీజే అబ్దుల్ కలాం. వాడంత బ్రతిమాలన వదలకన్నయ్య.